హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో శనగపిండితో లడ్డు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల వరకు శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే 2 కప్పుల శనగపిండికి ఒక 1 కప్పు చక్కెర అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక 5-6 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు నెయ్యి, ఒక 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ యాడ్ చేశాను. మొత్తం కలిపి 1 కప్పు. ఇది మొత్తం వేసేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీంట్లోకి కాజును వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. అలాగే మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు దీన్ని ఇప్పుడు ఒక 1 అవర్ పాటు అలాగే పక్కన పెట్టేసుకోవాలి, పూర్తిగా చల్లారేంత వరకు. వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఒకసారి కలుపుకొని అంతా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. ఇప్పుడు
ఇలా చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లడ్డు అయితే. పిండి అయితే కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది నాకు. మిస్టేక్ ఎక్కడ జరిగిందో నాకైతే తెలియట్లేదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అలాగే ఏదైనా టిప్ ఉంటే కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడు వీటిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంతేనండి, మన శనగపిండి లడ్డు అనేది రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా సాఫ్ట్గా భలే వచ్చాయి. కాకపోతే కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ లాగా అనిపించింది నాకైతే. టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.